ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యెహోవా నాకు ఆజ్ఞ ఇస్తూ అన్నాడు, ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవెయ్యి. నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారేశాను. అప్పుడు బంధము అనే నా రెండో కర్రను తీసుకొని యూదావారికి ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దానిని విరిచాను. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధిలేని ఒక కాపరి పనిముట్లను తీసుకో. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశిస్తున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగుచేయడు, పుష్టిగా ఉన్న దానిని కాపు కాయడు. గాని కొవ్విన వాటి మాంసమును భక్షిస్తూ వాటి డెక్కలను తుత్తునియలుగా చేస్తూ ఉంటాడు. మందను విడనాడే పనికిమాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోతుంది, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పుతుంది. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోవా అన్నాడు, వారు నా కోసం క్రయధనం ఏర్పరిచారు. ఇదెంతో అబ్బురమే. దీనిని కుమ్మరికి పారవెయ్యి. నాకు వీరేర్పరచిన వెల ఎంత? అది వారు ఎంత తేలికగా చులకనగా అంచనా వేశారు. 30 వెండి రూకలా? ఈ వెలను వారెలా ఊహించారు? యేసు ప్రభువుకు వారు చెల్లించిన వెల కూడా ఇంతే. యేసును పట్టిస్తే లక్షలకు లక్షలిస్తామనలేదు, 30 రూపాయలిస్తాము అన్నారు అధికారులు. ఇస్కరియోతు యూదా యేసును అమ్మిన క్రయధనం 30 వెండి రూకలు. ఆ డబ్బును అతనేం చేశాడు? నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారేశాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదు అని చెప్పుకున్నారు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరివాని పొలమును కొన్నారు. జకర్యా ఇదే మాట అంటున్నాడు. అది కుమ్మరివాని పొలం, రక్తభూమి. ఆ భూమి యజమాని కుమ్మరివాడు. కుమ్మరివాడు, సారె, బంకమట్టి, ఈ 3 ప్రత్యేకమైన అంశాలు. బంకమట్టితో కుమ్మరి ఒక మంచి పాత్రను చెయ్యాలని చూస్తాడు. అయితే బంకమన్ను కుమ్మరివాని చేతిలో ఉంది, అతనితో సహకరించలేదు. కుమ్మరివాడు అనుకున్న రీతిగా మంచి పాత్ర తయారు కాలేదు. ఆ బంకమట్టి ముద్దను కుమ్మరివాడు అవతల పారేస్తాడు. ఇర్మియా ప్రవచనాల్లో దేవుడే ఆ పరమ కుమ్మరి. మానవత బంకమన్ను, అది కుమ్మరి చేతిలో ఉంది. తాను ఒక మంచి పాత్రను తయారు చెయ్యాలని దేవుని సంకల్పం. అయితే బంకమన్ను కుమ్మరికి పూర్తిగా లోబడాలి, సహకరించాలి. లోబడకపోతే దాన్ని తీసి అవతల పారేస్తాడు. అది కుమ్మరివాని పొలంలో పడిపోతుంది, అది పనికిరాదు. యేసుక్రీస్తు వెల 30 వెండి రూకలని నిర్ణయించబడింది. యాజకులు ఆ రూకలు యూదా పారేస్తే తీసుకున్నారు. వారు భక్తిగల నాయకులు గదా. అప్పుడు కానుక పెట్టెలో ఖజానాలో ఇది వేయకూడదు, అది రక్తధనం. అందుకని ఆ డబ్బుతో కుమ్మరివాని పొలం కొన్నారు. అది నిరుపేదలను పరదేశులను పాతిపెట్టే స్థలం. ప్రియ శ్రోతలు గమనించండి, మన ప్రభువైన యేసు కుమ్మరివాని పొలంలో పనిచేశాడు, చేస్తున్నాడు.
ఈ కుమ్మరివాని పొలాన్ని ప్రభువు కొన్నాడు. ఆయన చెల్లించిన వెల చాలా గొప్పది. వెండి బంగారముల వంటి క్షయవస్తువులు కాదు. ఆయన చెల్లించిన వెల తన ప్రశస్త రక్తం, పవిత్ర రక్తం. ఈ లోకం కుమ్మరివాని పొలం. అన్నీ విరిగిన పాత్రలే, పారవేయబడిన పనికిమాలిన మన్నే. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మానవులందరూ విరిగిపోయిన పాత్రలు. పరమకుమ్మరి ఎవరో కాదు, ప్రభువైన క్రీస్తే. చెడిపోయిన ఈ బంకమన్నును పరమకుమ్మరి అయిన యేసుక్రీస్తు తిరిగి చేతికి తీసుకుంటున్నాడు. పరిస్థితులు అనే సారెపై వేస్తున్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా దానికి రూపురేఖలు దిద్దుతున్నాడు. నీవు, నేను బంకమన్ను, యేసుక్రీస్తే కుంభకారుడు. ఈ రోజున అధిక సంఖ్యాకులు ఆయనను తిరస్కరిస్తున్నారు. అయినా ఆయన ఈ కుమ్మరి పొలంలో పనిచేస్తున్నాడు. ఆ తరువాత యూదావారికి, ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధాన్ని తెగదింపులు చేయడానికి బంధం లేక ఐక్యం అనే నా రెండో కర్రను చేతపట్టుకుని విరిచాను. ఈ రెండు కర్రలను విరిచిపారేశాడంటే ఇశ్రాయేలుకు, వారి కాపరికి మధ్య సహవాసం పూర్తిగా తెగదింపులైనట్లే. అయితే ఇది తాత్కాలిక క్రమశిక్ష మాత్రమే అని మరువకూడదు. కాపరి అయిన యెహోవా అంటున్నాడు, మీరు నన్ను అమ్మివేశారు, అన్యుల చేతికి, శిలువ వేతకు మీరు నన్ను అప్పగించారు. అప్పుడే నిబంధన వీగిపోయింది. రోమియుడైన టైటస్ వచ్చి పడతాడు, దండెత్తుతాడు. మీరు లోకమంతటా నలుదిక్కులకు చెదరిపోతారు. అవును, మెస్సియా వచ్చాడు. జాతి యావత్తు ఆయనను తిరస్కరించింది. ఇంకా యూదజాతి అంతటా చెదరిపోయి ఉంది. ఇది చరిత్ర పలికే సాక్ష్యం. 15వ వచనంలో బుద్ధిలేని కాపరి ప్రస్తావన వచ్చింది. ఈ బుద్ధిలేని కాపరి అంత్యక్రీస్తే. అప్పుడు యెహోవా నాతో చెప్పిందేమిటంటే, ఇప్పుడు బుద్ధిలేని కాపరి పనిముట్లను తీసుకో. ఈ ప్రవచనాత్మక ఉపమానాన్ని జకర్యా అభినయించాలి. కాపరి పనిముట్లను ఇతడు తీసుకోవాలి. దేశమందు నేను మరో కాపరిని నియమిస్తాను. వాడు నశించే గొర్రెలను లక్ష్యపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, గాయపడ్డ వాటిని బాగుచేయడు, ఆరోగ్యంగా ఉన్న వాటిని పోషించడు. కాని కొవ్విన వాటి డెక్కలను చీల్చివేసి వాటి మాంసం దిగమింగుతాడు. శ్రోతలు, జాగ్రత్తగా వినండి. జకర్యా ఇంతవరకు మంచి కాపరిని మనకు పరిచయం చేశాడు. ఆ కాపరి 30 వెండి రూకలకు అమ్మివేయబడ్డాడు. శత్రువులకు ఆయన అప్పగించబడ్డాడు. రోమియుల శిలువపై ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు. అయితే ఆ శిలువే ఇత్తడి బలిపీఠమైంది. దేవుని గొర్రెపిల్ల బలిపీఠమది. దానిపై లోకపాపమును మోసిన గొర్రెపిల్ల యేసే. తన గొర్రెల కోసమై ప్రాణం పెట్టిన మంచి కాపరి యేసే. ఇప్పుడు ప్రవక్త బుద్ధిలేని కాపరిని మనకు చూపుతున్నాడు. ఈ బుద్ధిలేని కాపరి చరిత్రలో ముందు రోజుల్లో కనిపిస్తాడు. క్రీస్తు రాకడకు, అంత్యక్రీస్తు రాకడకు మధ్య కొంతకాల వ్యవధి ఉంది. ఈ సంగతి జకర్యాకు నిమిత్తం లేదు. ఇశ్రాయేలు శేష ప్రజకు ఈ ప్రవచనం చెప్పబడింది. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన శేషిత ప్రజకు జకర్యా ఈ ప్రవచనం చెబుతున్నాడు. సంఘయుగం కూడా జకర్యాకు తెలియదు. సంఘయుగం ముగిసిన తరువాత అంత్యక్రీస్తు వస్తాడు. వీడే బుద్ధిలేని కాపరి. సంఘం ఎత్తబడిన తరువాత దేవునికి ఇశ్రాయేలు జాతితో కార్యక్రమం ఒకటి ఉంది. ఈ అంత్యక్రీస్తు బుద్ధిలేని కాపరి. ఇశ్రాయేలును ఏమి చేస్తాడో చూడండి. ఈ గొర్రెల కష్టసుఖాలేమీ అతనికి పట్టవు. వాటిని పరామర్శించడు. వారి ఆరోగ్యం ఎలా ఉందో చూడడు. వాటి క్షేమం విచారించడు. వాటిని చీల్చి చంపుకొని తింటాడు. వారిని పొట్టన పెట్టుకుంటాడు. గొర్రెలను తన స్వార్థానికి బలి పెడతాడు. అయితే గొర్రెలకు మంచి కాపరి యేసు. ఆయన గొర్రెల కోసమై తన ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి అంగీకరిస్తారు. లోక పరిస్థితులను చూస్తుంటే అంత్యక్రీస్తు రావడానికి రంగం సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది.
వాడు చెప్పే వాగ్దానాలను లోకం నమ్ముతుంది. వాడు బుద్ధిలేని కాపరి, కపట కాపరి, నకిలీ కాపరి, దొంగ కాపరి. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అతన్ని ఎవరూ అడగరు. అతని శుష్క వాగ్దానాలకు ప్రజలు సమ్మోహితులవుతారు. అతన్ని వెంబడిస్తారు. వాడు రావటానికి కొంతకాలం పట్టవచ్చు, కాని నేటి లోక పరిస్థితులు అంత్యక్రీస్తుకు అనుకూలంగా ప్రవర్తిల్లుతున్నాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. మందను వదిలేసే ఆ పనికిమాలిన కాపరికి శ్రమ, అతడికి బాధ తప్పదు. వాని చెయ్యి, కుడికన్ను కత్తిదెబ్బకు గురి అవుతాయి. వాని చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది. వాని కుడికన్ను గుడ్డిదవుతుంది. పనికిమాలిన ఈ కాపరికి విగ్రహాల కాపరి అని పేరుంది. విగ్రహం అంటే పనికిమాలింది అని అర్థం. అతడు మంచివాడు కాడు, అతనికి విలువ లేదు. అతడు గొప్ప వంచకుడు, మోసగాడు. ఓ వ్యర్థుడవైన కాపరి, నీకు శ్రమ. నీవు మందను వదిలిపెట్టి వెళ్లిపోతావు. ఖడ్గం నీ చేతిని తెగ నరుకుతుంది. నీ కుడికన్ను గుడ్డిదవుతుంది. నీ చేతులు ఎండిపోతాయి. బుద్ధిలేని ఈ కాపరి వల్ల ఈ ప్రజలకు ఎట్టి ప్రయోజనమూ ఉండదు. అయినా లోకం అతని వెంట పోతుంది. ఇశ్రాయేలు మంచి కాపరిని కాదన్నది. దేవుడు వాగ్దానం చేసిన కాపరిని నిరాకరించినందుకు ఫలితంగా ఇశ్రాయేలు జాతి లోకమంతటా చెదరగొట్టబడింది. ప్రభు అన్నాడు, సువార్త యెరూషలేములో మొదలవుతుంది. యెరూషలేములో మొదలై సువార్త భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది. అదే సువార్తను ఈ రోజున మనం ప్రకటిస్తున్నాము. సువార్త అనేక పద్ధతుల్లో బోధించబడుతోంది. భూదిగంతాలకు కూడా సువార్త ప్రసరించాలి. అందరూ సువార్త వినాలి. ఇది ప్రభువు ఆజ్ఞ. ఇంచుమించు 2 సహస్రాబ్దాలుగా ఈ సువార్త ప్రకటించబడుతోంది. పనికిమాలిన కాపరి వస్తాడు, అన్నీ అబద్ధాలే చెప్తాడు, గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తాడు. అతడొక మహా రాజకీయవేత్త. వాగ్దానాల వెంబడి వాగ్దానాలు గుప్పిస్తాడు. ఓ కపట కాపరి, అయ్యో నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. తన కన్నులతో మందను చూచినవాడు కాడు. అతని కండ్లు పోతాయి. తన కన్నులతో మందలో బాగా బలిసిన గొర్రె కోసం చూచాడు. దాన్ని కోసుక తిందామని అలా చూచాడు. అందుకే అతని కంటికి కత్తి దెబ్బ తగిలింది. కన్ను కాస్తా పోయింది. తన చేత్తో గొర్రెలను కాపాడాల్సింది పోయి వాటిని, అందులో బాగా బలిసిన వాటిని చంపుకొని తింటున్నాడు. అతని చేతులు తెగనరకబడ్డాయి. అలాంటి చెడ్డ కాపరి మీదికి కఠిన శిక్ష రాబోతోంది. అతడి కుడికన్ను గుడ్డి. ప్రకటన గ్రంథంలో అబద్ధ కాపరికి విధించబడిన శిక్ష వర్ణించబడింది. ఈ కపట కాపరే అంత్యక్రీస్తు. సైతాను కంటే ముందే వీడు అగ్నిగంధకాల సరస్సులోకి ఉరుకుతాడు. అబద్ధ కాపరి అనగా అంత్యక్రీస్తు మూలకంగానే మహాశ్రమలు మరీ ఉద్ధృతమవుతాయి. శ్రమల కాలంలో మొదటి సగం కాలం ఇశ్రాయేలు ఈ అంత్యక్రీస్తే తమకు మంచి కాపరి అనుకుని మోసపోతుంది. అతడు ఎవరో, ఎలాంటివాడో వారు గ్రహించేటప్పటికి అతడు ప్రపంచ నియంత అయి కూర్చుంటాడు. లోకమందున్న సైనిక బలగమంతటినీ యెరూషలేముకు వ్యతిరేకంగా పురికొల్పుతాడు. శ్రోతలు, ఈ పాఠంలో కుమ్మరివాని పొలం పేర్కొనబడింది. ఈ క్రయధనాన్ని కుమ్మరికి పడేయి. కుమ్మరివాడు సమాజంలో కింది అంతస్తుకు చెందినవాడు. వీరు నిర్ణయించిన వెల 30 రూకలు. అది చెల్లించడం కాదు, కుమ్మరి మీద పడేయి. అంత తక్కువ సొమ్మును చెల్లించేదేమిటి అన్నట్లు ఈ మాట ధ్వనిస్తోంది. యేసును అమ్మిన 30 రూకల డబ్బు యూదా విసిరి దేవాలయం మెట్ల మీద పారేశాడు. దానితో యాజకులు కుమ్మరివాని పొలం కొన్నారు. ఈ ప్రజలు మెస్సీయాను తిరస్కరించినందున దేవుడు వీరిని నిరాకరించటం జరిగింది. దేవుడు 2వ కర్రను కూడా విరిచాడు. అప్పటి నుండి యూదా ఇశ్రాయేలీయుల మధ్య ఎన్నో చీలికలేర్పడ్డాయి. నాయకత్వం కూడా అనేక విభాగాలైపోయింది. పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సీనులు, హెరోదియనులు, జలోతీయులు అనే గుంపులుగా ఏర్పడి ఒకరితో ఒకరు విభేదాలు పెట్టుకున్నారు. వీరి మధ్య ఉన్న అంతఃకలహాల వల్ల క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము శత్రువుల చేతిలో ధ్వంసమైపోయింది.
మంచి కాపరిని విసర్జించడమే కాదు, బుద్ధిలేని కాపరిని ఇశ్రాయేలు వారు ఏర్పరచుకోవటం జరిగింది. అంత్యక్రీస్తు గొర్రెలను నాశనం చేసే కపట కాపరి. ప్రకటన 13:7 పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి దానికి అధికారమివ్వబడింది. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడింది. ఆ క్రూర మృగమే అంత్యక్రీస్తు. అతని చేతుల బలం, భుజబలం, సైనిక బలం నశిస్తుంది. అతని చేతులు తెగనరికి వేయబడతాయి. అతని కన్నులు అనగా లౌకిక జ్ఞానం, అతని కుడికన్ను కాస్త గుడ్డిదవుతుంది. అతని జ్ఞానమంతా నశిస్తుంది. అతని సైనిక బలం, అతని రాజకీయ జ్ఞానం, ఈ రెండిటినీ దేవుడు ధ్వంసం చేసి విడుస్తాడు. నాయకులు, కాపరులు తమ మందలోని గొర్రెలను సరిగా కాయకపోతే అతి ఘోరమైన అరిష్టం ప్రాప్తిస్తుంది. నాయకులలో స్వార్థం ఉంటే దేవుడెంతమాత్రమూ సహించడు. నాయకులు తమ ప్రజల విషయమై దేవునికి లెక్క అప్పగించాలి. యాకోబు పత్రిక 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి. దేవుడు నిన్ను నాయకుణ్ణి చేశాడంటే అది దీవెన. కాని దానితో పాటు ఎన్నెన్నో బాధ్యతలు నీ మీద ఉంచబడ్డాయని గుర్తుంచుకో. మంచి కాపరిని వద్దని బుద్ధిలేని కాపరిని తెచ్చిపెట్టుకున్నారు. వాడు వీరిని నాశనం చేసి కాని విడువడు. బుద్ధిలేని కాపరి అంటే నిరంకుశుడు, స్వార్థపరుడు, క్రూరుడు, వంచకుడు, అబద్ధికుడు. కొంతకాలం దేవుడు తన ప్రజలను బుద్ధిలేని కాపరుల చేతికి అప్పగించాడంటే ఇది వారి క్రమశిక్షణలో భాగమని మనం గుర్తించాలి. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అంటే అతనిలో ఉన్న పూర్తి చెడుగును బయటికి రానిచ్చాడని అర్థం. హెరోదు, నీరో, అలెగ్జాండరు మొదలైన వారి చేతికి దేవుడు తన ప్రజలను అప్పగించడంలో ఉద్దేశ్యమిదే. బుద్ధిలేని ఈ కాపరులకు దయలేదు, అంతఃకరణ ఉండదు, స్వార్థపరులు. గొర్రె బలిస్తే దాన్ని కోసుక తింటాడు. క్రూరుడు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, కపట బోధకులు కడవరి దినాలలో బయలుదేరుతారని దేవుని వాక్యం తేటగా చెబుతోంది. ఇలాంటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కపట కాపరి తన కపటంతోనే నశిస్తాడు. ఎవడేది విత్తితే అదే పంట కోస్తాడు. ఈ నియమం అన్నిటిలో పనిచేస్తుంది. మందలోకి తోడేళ్లు జొరబడతాయి. గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్లున్నాయి, జాగ్రత్త. ప్రతి ఆత్మను నమ్మక ఎవని ఆత్మ ఎలాంటిదో వివేచించాలని దేవుని వాక్యం విశ్వాసులను హెచ్చరిస్తోంది. శ్రోతలు, ఈ పాఠంలో కాపరి, రబ్బీ, బోధకుడు ఎంతో సాత్వికంగా మాట్లాడుతున్నాడు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి, జీతం నాకియ్యండి, లేని ఎడల మానేయండి. ఇవ్వండి లేదా మానండి. ఎంత ఇవ్వాలో చెప్పటం లేదు. 1 కొరింథీ 9:9-17 వరకు పౌలు ఏమంటున్నాడు? కళ్లము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్లము తొక్కించేవాడు పంటలో పాలు పొందుతాను అనే ఆశతో తొక్కించాలి. మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకోవడం గొప్ప కార్యమా? అయితే మేము ఈ అధికారాన్ని వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనా కలుగచేయకుండా ఉండడానికి అన్నిటినీ సహిస్తున్నాము. సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినీ వినియోగించుకోలేదు. నేను సువార్తను ప్రకటిస్తున్నా నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. స్వచ్ఛందంగా వచ్చిన కానుకలకే ఎక్కువ విలువ ఉంది. అయితే కొందరు గొప్ప సేవను తేలికగా అంచనా వేస్తారు. వారు 30 అంటే 30 రూకలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. విలువల నెరుగని ప్రజలు. పాఠం ఇంతటితో సమాప్తం.
యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.